నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్ కంట్రీలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ శుభవార్త. ఈ రోజుతో యుద్ధం అయితే ఆగిపోయింది. ఈ యుద్ధం పూర్తిగా ఆగిపోయిందా లేదంటే టెంపరవరీగా ఆగిపోయిందా, ఇంకా గల్ఫ్ కంట్రీల పరిస్థితి ఏంటి, ఇంకా అలాగే ముఖ్యంగా కువైట్ ఇంకా బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఏందో ఈ రోజు వీడియోలో మనం చూద్దాము. ముందుగా యుద్ధం విషయానికి వస్తే, ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు ఇరాన్ పై ఉన్న మిలిటరీ అటాక్లు మరియు బాంబింగ్ ఆపరేషన్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి ముఖ్య కారణం పాకిస్తాన్ ప్రధాని అయిన షాబాజ్ షరీఫ్. ఈయన ఇరాన్ ఇంకా అమెరికా మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదరాలంటే 2 వారాల పాటు తాత్కాలిక సీజ్ఫైర్ కుదుర్చుకోవాలని చెప్పడంతో ఈ నిర్ణయాన్ని అమెరికా ఇంకా ఇరాన్ అయితే ఒప్పుకొని 2 వారాల పాటు తాత్కాలిక సీజ్ఫైర్ అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇంకా అలాగే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే, మా మీద దాడులు ఆగితే మేము కూడా దాడులు ఆపేస్తామని ఆయన అయితే చెప్పారు. ఇంకా అలాగే ప్రపంచంలోని అత్యంత కీలక మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వచ్చే 2 వారాల పాటు సురక్షితంగా షిప్పింగ్ ప్రయాణించేలా అనుమతిస్తామని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయితే తెలిపారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎందుకంత ముఖ్యమంటే, ఈ మార్గం ద్వారా ప్రపంచానికి చాలా భాగం ఆయిల్ సరఫరా అవుతుంది. ఇది కనుక బ్లాక్ అయితే ఆయిల్ ప్రైస్లు విపరీతంగా పెరుగుతాయి. గల్ఫ్ కంట్రీల ఎకనామిక్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఖత్తర్, యుఏఈ, కువైట్, ఇండియా లాంటి దేశాలు ఈ యుద్ధం కారణంగా ప్రభావితం అయితే అవుతాయి. ఆల్రెడీ మనం చూసాము, ఈ యుద్ధం కారణంగా అన్ని గల్ఫ్ కంట్రీలు అయితే ప్రభావితం అయ్యాయి. ఇరాన్ ఇప్పటికే యుఎస్ కు ఒక 10 పాయింట్ల ప్రపోజల్ అయితే పెట్టింది. ఇందులో 3 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, ఇరాన్ మీద ఉన్న పూర్తి శాంక్షన్ ను తొలగించాలి, యుఎస్ ఫోర్సులు గల్ఫ్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, ఇరాన్ కు టెంపరవరీ సీజ్ ఫైర్ కాకుండా పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలి, ఇరాన్ మీద మరోసారి అమెరికా గాని ఇజ్రాయెల్ గాని దాడులు చేయకూడదని ఈ ప్రపోజల్ అయితే ఉంది. ఈ చర్చలు ఏప్రిల్ 10వ తేదీ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో 15 రోజుల పాటు అయితే జరగనున్నాయి. ఇంకా అవసరమైతే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే, ఇది ఫైనల్ అగ్రిమెంట్ అయితే కాదు. ఇరాన్ ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది, మాటలు మాత్రమే ప్రారంభమవుతున్నాయి గానీ వారు ఇంకా ముగియలేదని ఇరాన్ అయితే స్పష్టంగా అయితే చెప్పింది. ఈ 2 వారాలు చాలా కీలకము. పీస్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతుందా లేదంటే మళ్ళీ టెన్షన్లు పెరుగుతాయో ఈ 2 వారాల పాటు మనం ఆగైతే చూడాలి. ఈ 2 వారాలు మాత్రం గల్ఫ్ కంట్రీలపై ఇరాన్ ఎటువంటి దాడులు చేయదు. ఇరాన్ పై అమెరికా గాని ఇజ్రాయెల్ గాని దాడులు అయితే చేయరు. మొత్తానికి కనుక చూసుకుంటే ఇది టెంపరవరీ పాజ్ మాత్రమే, పర్మనెంట్ సీజ్ ఫైర్ అయితే కాదు. కానీ ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అమెరికా కూడా గత వారం రోజుల నుంచి ఈ యుద్ధం నుంచి ఎలా వైదొలగాలని అయితే ఎదురు చూస్తుంది. కానీ ఇజ్రాయెల్ మటుకు ఈ యుద్ధాన్ని సాగదీయడం అయితే జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి 2 వారాల పాటు టెంపరవరీ సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. ఈ టెంపరవరీ సీజ్ ఫైర్ టైంలో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో అమెరికాకి ఇంకా ఇరాన్ మధ్య చర్చలు జరిగి పర్మనెంట్ సీజ్ ఫైర్ ఒప్పందం అయితే కుదిరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇంకా గల్ఫ్ కంట్రీల విషయానికి వస్తే, ఈ రోజు నుంచి అన్ని గల్ఫ్ కంట్రీలు సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఖత్తర్ లో స్కూళ్లు స్టార్ట్ అయిపోయినాయి, ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ సెక్టర్ లో ఆఫీసులు కూడా స్టార్ట్ అయిపోయాయి. అదే పద్ధతిలో కువైట్ ఇంకా బహ్రెయిన్ లో కూడా సాధారణ పరిస్థితులు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇంకా అలాగే కువైట్ ఇంకా బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే, ఈ రోజు గానీ లేదంటే రేపు గానీ కువైట్ ఇంకా బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయో అఫీషియల్ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్ కు వెళ్లాలనుకున్న వాళ్ళు, అలాగే బహ్రెయిన్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి బహ్రెయిన్ కు వెళ్లాలనుకున్న వాళ్ళు ఒక 2 రోజులు వెయిట్ చేయండి. కువైట్ ఇంకా బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లు ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మీకు టికెట్ల ప్రైజులు కూడా తగ్గుతాయి. మీరు సురక్షితంగా కువైట్ ఇంకా బహ్రెయిన్ కు ట్రావెల్ చేయొచ్చు. కువైట్ ఇంకా బహ్రెయిన్ నుంచి ఇండియాకు ట్రావెల్ సురక్షితంగా అయితే చేయొచ్చు. కాబట్టి ఈ 2 రోజులు వెయిట్ చేయండి. ఆ అఫీషియల్ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోను లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.